గుంటూరులో క్రిస్టియన్ భవన్ కు ఫౌండేషన్ స్టోన్ వేశారు ఏపీ సీఎం చంద్రబాబు. క్రిస్మస్ అతిపెద్ద పండుగన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బాబు పేద క్రైస్తవులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బాబు క్రైస్తవులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు ఏపీ మంత్రులు. సమాజానికి చేసే సేవలు గుర్తుపెట్టుకునేలా ఉండాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో 10 కోట్లతో నిర్మించనున్న క్రైస్తవ భవనానికి బాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథరెడ్డి, చినరాజప్ప కూడా హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవ మత పెద్దలకు తినిపించారు బాబు. సీఎం చంద్రబాబును ఘనంగా సన్మానించారు క్రైస్తవ మత పెద్దలు. ఇలాంటి క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ పండుగ చేసుకుంటూనే శాశ్వతంగా పేదరిక నిర్మూలన కోసం మనం అందరం ఆనందంగా ఉండడానికి ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరిలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రాబోయే సంవత్సరం ఇక్కడి ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ భవన్ ఉందో దీన్ని ఇనాగరేట్ చేసుకుందాం, దీన్ని పూర్తి చేసుకుందాం. దేశంలో క్రైస్తవుల కోసం సీఎం చంద్రబాబులా ఎవరూ ఆలోచించలేదన్నారు మంత్రి రావెల. క్రైస్తవులకు ఇచ్చిన మాట ప్రకారం క్రిస్టియన్ భవన్ ని కేటాయించారని అన్నారు. కొందరు నేతలు క్రైస్తవులమని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. బైబిల్ పట్టుకుని తిరుగుతూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నారు రావెల. చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు ఎంత మేలు చేస్తున్నారనేది క్రైస్తవ భవనాన్ని బట్టి ఇంతవరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద ఎత్తున క్రైస్తవ భవనాన్ని నిర్మించినటువంటి దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి శ్రమకు మీ యొక్క ఆశీర్వాదాలు కావాలి. గతంలో కూడా కొంతమంది నాయకులు మేము క్రైస్తవులమని క్రైస్తవ సమాజానికి ఏమీ చేయకుండా క్రైస్తవ సమాజాన్ని మోసం చేసినటువంటి నాయకులు కూడా ఉన్నారు. అలాంటి మోసపూరిత నాయకుల పట్ల క్రైస్తవులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. పేద క్రైస్తవుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు నేతలు. క్రిస్మస్ పండుగ కోసం పేదలకు ప్రభుత్వం తరపున నిత్య అవసరాలు పంపిణీ చేశారు.